పరమ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ తొలి జామున నా ప్రభా నా తండ్రి జూమ్ కార్యక్రమానికై నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి అయ్యా, లోకం చూస్తే బహు భయంకరంగా ఉన్నటువంటి లోకంలో మేము జీవిస్తా ఉన్నాం ప్రభా. నిచ్చిన అగ్నికి వెళ్ళవలసినటువంటి మమ్మల్ని మా కొరకు ప్రభా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టి నా తండ్రి నీ రక్తం చేత మమ్మల్ని కొన్న తండ్రి నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. ఒకే తండ్రి రక్తం వలన నా ప్రభ కొనబడినటువంటి మేము ఒక తండ్రికి కన్నబిడ్డని నా ప్రభ. మా ప్రాంతాలు వేరు నా తండ్రి అయ్యా, మేము ఉన్నటువంటి పరిసరాలు వేరు అయినప్పటికీ నీ ప్రభ ఒకే తండ్రి కుమారులు కుమార్తెలకు ఏర్పాటు చేసుకొని ప్రభ నీ కవిట్లో ఉంచి కాపాడుచు నా ప్రభ. నా తండ్రి అనుదినం నా ప్రభని బిడ్డలైనటువంటి వారు నా ప్రభ ఎక్కువ నా ప్రభ నా తండ్రి తొలిజామున లేసి ప్రార్థనలో నా ప్రభ కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు ప్రభ. పాటలతోటి నా ప్రభ నీకు స్తుతులు చెల్లిస్తున్నటువంటి కై స్తోత్రాలు వందనాలు ప్రభ. నా తండ్రి అయ్యా, నా తండ్రి అయ్యా, క్షమాపణ నా ప్రభ. నా తండ్రి అనుదినం కూడా నా ప్రభు శ్వాస ప్రమాణాలను ఏర్పాటు చేస్తున్నాను నీ ప్రంక స్తోత్రాలు వందనాలు ప్రభ. ఇదిగో తండ్రి అయ్యా, ఈ సమయంలో నా ప్రభ వాక్యాన్ని వెతడానికి నీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్న నీ కృపక స్తోత్రాలు ప్రభు. యొక్క కార్యక్రమానికి అందరిని కూడా సమకూర్చడానికి నీ బిడ్డల్ని నా ప్రభ నా తండ్రి బాబీ రత్నాకర్ని నా తండ్రి అయ్యా అయ్యా నా ప్రభ నా తండ్రి అయ్యా నా ప్రభ జాన్సన్ నా ప్రభ నా తండ్రి ఇదిగో తండ్రి జాన్సన్ బాబుని ప్రభా ఈ బిడ్డలందరూ కూడా నా ప్రభ స్వరూప బ్రదర్ని నా ప్రభ మీరు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ప్రభ చేరినటువంటి ప్రభ చెల్లెళ్ళు అక్కలు ప్రభ నా తండ్రి బ్రతలు నా ప్రభాని సేవకులైనటువంటి వాళ్ళు ఎంతో చదివి ఇతర ప్రాంతాల్లో ప్రభాని పరిచర్య చేస్తూ కొనసాగుతున్నటువంటి బిడ్డలను కూడా ఏర్పాటు చేసుకొని మాకు నా ప్రభా అనుదినం కూడా వాక్యాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి స్తోత్రాలు ప్రభా. దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలకి నా ప్రభా నా తండ్రి మార్గంలో సరైన మార్గంలో నిలవబడటానికి ఏ రీతిగా జీవించాలో నేర్పించడానికి ప్రభా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక విషయాలు రాయించారు ప్రభా. జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం గురించి ప్రభా నా తండ్రి వాక్యాన్ని చదివి నా ప్రభా నీ ద్వారా నా తండ్రి మీరు అందించినటువంటి నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడి నీ బిడ్డల ద్వారా మాకు వాక్యం వినిపిస్తున్నాను. నీ ప్రేమ స్తోత్రాలు ఆత్మీయంగా ఎదుగుదల కలుగు చేయండి ప్రభా. చేరిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా చేరవలసిన బిడ్డలు కూడా సమకూర్చి చేర్చండి. ఆత్మీయంగా ఎదుగుదల కలుగు చేయండి. నీలో స్థిరులుగా జీవించడానికి సాధించండి ప్రభా. అన్ని కార్యక్రమాలు కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా ఈ సమయంలో మాట్లాడబోచున్నటువంటి నీ కుమారుల్ని ప్రభా నా తండ్రి అయ్యా నీ ఆత్మతోటి నింపండి. మాట్లాడువారు మీరు కాదు నేను అన్నావు కనుక పరిశుద్ధ ఆత్మతోటి నింపి మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు మాతో ముచ్చటించి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయ్యా మిమ్మల్ని హెచ్చిస్తూ నా తండ్రి అయ్యా దౌర్భాగ్యులు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా నీ బిడ్డలందరూ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యుగ సమాప్తి వరకు మీతో ఉంటారని వాగ్దానం చేసిన మంచి కాపరి బోధకుడు అతి త్వరలో మేఘాశ్రీడ రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ప్రైజ్ లార్డ్. స్వరూపం ప్లీజ్ అన్న. ప్రైజ్ లార్డ్ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ విక్టర్ ఎమ్మానియల్ అయ్య గారు వాక్యం చెప్పడానికి మనకు సిద్ధంగా ఉన్నారండి. అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. బ్రదర్ విక్టర్ ఎమ్మానియల్ అయ్య గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారండి. వారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ వారి ప్రియ సతీమణి సారా గారితో కలిసి 2020 వరకు హెల్త్ కేర్ మిషన్లలో వివిధ నాయకత్వ బాధ్యతలతో సేవలు అందించారండి. వారి ఏకైక కుమార్తె జోయన్నా గ్రేస్ గారు అంతర్జాతీయ సంస్థ ఫుడ్ ఫర్ ది హంగ్రీలో పనిచేస్తూ ఉన్నారండి. ప్రస్తుతం విక్టర్ గారు మరియు సారా గారు ఒడిశాలో నివసిస్తూ ఉన్నారు. గిరిజన వర్గాల మధ్య ఆరోగ్యం, విద్య మరియు సమాజాభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహించే ఆశా కిరణ్ సొసైటీతో కలిసి పనిచేస్తూ ఉన్నారండి. సీనియర్ క్రైస్తవ నాయకులతో కలిసి విక్టర్ అయ్య గారు మరియు సారా గారు 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ CLCని ప్రారంభించారండి.
నాయకత్వాభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు, రిట్రీట్లను నడిపించడం మొదలైన వాటిపై సిఎల్సి దృష్టి పెడుతుందండి. అంతేకాకుండా విశ్రాంతి, స్వీయ విశ్లేషణ మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు నడుపుతా ఉన్నారు. నాయకులు మరియు కుటుంబాలు వారి వ్యక్తిగత ట్రీట్లు, పరస్పర చర్చలు, దైవిక ప్రశాంతత మరియు ఏకాంతాన్ని ఇక్కడ అనుభవించవచ్చండి. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మనకి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్ అండి. Thank you, Swaroop. Again, it's my joy every time when I join and encouraged to see how the Lord has been enabling and helping all of you to come together and learn. మీరందరూ కూడా ఉదయకాల సమయంలో ఇటు రీతిగా కలిసి కూడుకుని దేవుని వాక్యం వినడానికి మీరు ప్రోత్సహించబడుతున్న విధానం చూసి నా హృదయంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. And for today, I've been thinking to share about, as a children of God, we are called to be different. We are the set apart from this world. మరి ఉదయకాల సమయంలో లోకము నుంచి ప్రత్యేకించబడిన వారుగా ఒక ప్రత్యేకమైన జీవితము, లేకపోతే విరుద్ధమైన, లేకపోతే మరి ఇంకో విధంగా చెప్పుకోవాలంటే లోకానికి భిన్నమైన జీవితం ఎలా జీవించాలన్నది మనం వాక్యం ద్వారా నేర్చుకుందాము. And some of us might have been discouraged and disappointed with the election results, but the fact is we are currently in this world, in the current context, we still need to live a different life, no matter what government is ruling the country. మరి మొన్నటి కాలంలో మనం చూసినట్లయితే ఎలక్షన్స్ జరిగాయి, వాటి యొక్క ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలు బట్టి అనేక మంది నిరుత్సాహపడ్డారు, ఎందుకంటే ప్రార్థన చేసిన విధంగా రాకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు ఎవరు పాలిస్తున్నప్పటికీ కూడా మనము ఎలా జీవించాలి, ప్రత్యేకమైన వారుగా ఎలా ఉండాలన్నది అది మాత్రమే మనకు అవసరము. And we'll just spend some time looking at this whole, it's not a new theme, being different and how we need to make a difference wherever Lord has placed us. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినప్పటికీ కూడా మనం ఒక ప్రత్యేకతను చూపించేవారుగా, అలాగే ప్రత్యేకమైన వ్యక్తులుగా ఎలా జీవించాలన్నది ప్రభుత్వాలకు అతీతముగా క్రైస్తవ జీవితంలో ఉండాలి. And even if we, one is we all have a desire to be different, but it's not only just being difference, and we also need to make a bring a difference to others or influence others. మరి లోకానికి విరుద్ధంగా, లేకపోతే లోకము వైపు కాకుండా మనం ఒక ప్రత్యేకమైన వారుగా ఈ లోకంలో జీవించడానికి ముందు ఆ ప్రత్యేకతను మనము కనపరుస్తూ ఉండాలి. And in our own context, wherever we are working, either in the workplace, government, private, our own churches or the organizations, or wherever we are working. And some of the challenges we face when we think about being different. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అది కార్యాలయాలు అవనివ్వండి, మీరు పనిచేసే స్థలాలు అవనివ్వండి, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి అవనివ్వండి, సంఘం తరపు నుంచి అవనివ్వండి, ఎక్కడ మీరున్నప్పటికీ కూడా అందరి మధ్యలో ఒక విభిన్నతను మీరు చూపించగలిగిన వారుగా ఉండాలి. There are some of the concerns and challenges, like you may think it is very difficult when people are not having the same faith or when people are not having the same mindset. మరి మనము ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నామో, ఎవరితో అయితే కలిసి ఉంటున్నామో వారి యొక్క వైఖరి, లేకపోతే వారి మనస్తత్వము మన మనస్తత్వము అనేక సార్లు కలవక అది మనకి సవాలుగా ఉన్నప్పటికీ కూడా మనం ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. And another challenge we face is our values are different as the children of God. Our people with whom we are working are different, and we find it not easy. మరి చాలా సార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటే, మన యొక్క విలువలు, అదే సమయంలో లోక సంబంధంగా పనిచేస్తున్న వారి విలువలు, లోక సంబంధుల యొక్క విలువలు చాలా విరుద్ధంగా ఉంటాయి. వాటిని బట్టి మనం అనేక
సార్లు అదొక సవాలుగా మరి అనుభవిస్తూ ఉంటాము. And there are times you may be very minor. You may be one person as a child of God, or who is having a good values. At that time, this insecurity, fear will come because majority are not having the same faith and values. దేవుని బిడ్డలుగా మనకున్న మనస్తత్వము, మనకున్న వైఖరి ఇతరులతో పోల్చుకున్నప్పుడు అది విభిన్నంగా ఉంటుంది కాబట్టి మనం ఏకాకులుగా మారిపోతున్నట్లు అనేక సార్లు అభద్రతా భావంలో, అంటే ఒంటరిని అయిపోయాను, నా ఆలోచనలతో ఎవరి ఆలోచన కలవట్లేదు, నా విలువలతో ఎవరి విలువ కూడా కలవట్లేదు అన్నప్పుడు మనము ఒంటరి వారుగా అనేక సార్లు ఉండిపోతాము. And at times there is a pressure for us to compromise or to cut the corners. At that time, we find it difficult to maintain integrity and to be faithful in our work. అదే సమయంలో మరి రాజీ పడకూడని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ రాజీ పడకూడని విషయాల్లో కూడా మనము దేవుని వైపు నిలవబడి దేవుని కొరకు నమ్మకస్తులుగా నిలవబడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన వారుగా, విభిన్నమైన వారుగా కనబడుతూ ఉంటాము. And this can happen in any secular world, secular place, or it can happen in any Christian environment also. మరి రెండు స్థలాల్లో, అంటే ఈ లోకము దృష్టిలో చూసినా లేకపోతే సంఘపరముగా చూసుకున్నా దేవుని బిడ్డలుగా ఇది మనకి ఎప్పుడైనా ఎక్కడైనా కూడా జరగచ్చు. And that's why we at times we feel we are isolated, we are alone, nobody is bothering to keep up the kingdom values. మరి దేవుని రాజ్య విలువలు అనేవి ఎవరు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, వారు దాన్ని కాపాడలేకపోవచ్చు. మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అనేక సార్లు మన జీవితంలో ఎదురయ్యే అనుభవం ఏంటంటే మనం ఒంటరిగానే మిగిలిపోతాము. And that can lead to we give up. We give up being influential, we give up being different. We will just say that let just me focus on my work, come to work and go back, and let me be myself. అటువంటి సమయాల్లో మనకు వచ్చే ఊహ ఏంటంటే ఇంకా నేను ఇలాగ విభిన్నమైన దానిగా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది అవ్వట్లేదు కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టి యథావిధిగా నా పనిలో, నా యొక్క మరి బాధ్యతల్లో నేను ముందుకు కొనసాగిపోతానని అనుకుంటాము. And we start thinking nobody understands me. Neither my colleagues, nor my seniors, nor my authorities understands me. నాతో పనిచేస్తున్న వారు కానీ, నాకు పైనున్న అధికారులు కానీ ఎవరు నా సమస్యని, నా విధానాన్ని అర్థం చేసుకోవట్లేదని చెప్పి చాలా సార్లు మదన పడుతూ ఉంటాము. And probably today, those who are attending, you may be at the point of thinking that it is very difficult to be a child of God at the workplace. Very difficult to work with this person. ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో చాలా సార్లు మీరు పనిచేస్తున్న స్థలాల్లో లేకపోతే మీరు ఉంటున్న స్థలాల్లో ఇటువంటి సమస్యను, అంటే రాజీ పడకూడని విధముగా మన క్రైస్తవ జీవితం ఉన్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన అనుభవంలో మీరు కూడా ఉండొచ్చు. In this experience may come even in the at-home situation. If our rest of the family members are not trusting God and their values and methods are different, and you may find it very difficult to live peacefully in that family. ఈ సమస్య చాలా సార్లు మన ఇళ్లలో కూడా ఉంటది. ఎందుకంటే మనం ఆత్మీయులుగా ఉండవచ్చు, కానీ మన ఇంట్లో ఉన్న మిగిలిన సభ్యులకి ఆ ఆత్మీయ విలువలు లేకపోవచ్చు. వాళ్ళకి మనకి కూడా ఎక్కడ కూడా సరిపడదు. అటువంటి సమయంలో నిజానికి చాలా కష్టపడవలసి వస్తుంది. And we look at from life of Daniel, we will just learn which are very known and familiar persons in Daniel, and we will learn how he lived a different life and how he made a difference where Lord has placed him. మరి దానియేలు గ్రంథంలో మీ అందరికీ తెలుసు, సుపరిచితమైన లేఖన భాగనాలే ఒక ప్రత్యేకమైన వారుగా ఎలాగ జీవించడానికి దానియేలు ప్రయత్నించాడో కొన్ని మాటలు మనము చూసుకుందాం. And today Lord is looking for Daniels in every place who can be different and who can make a difference. మరి నేటి దినాల్లో కూడా దానియేలు లాగా విభిన్నంగా జీవించిన వారు, దానియేలు లాగా తమ ప్రత్యేకతను కాపాడుకున్న వారు దేవుడికి అవసరం. అలాంటి వాళ్ళు ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. We'll just spend the next maybe 25 minutes and looking at each portion. What did these scripture portions teach us? How was Daniel different? What difference did he make? మరి మిగిలిన కాలం 25 నిమిషాల్లో
మనం లేఖన భాగనాల నుంచి దానియేలు జీవితాన్ని చూద్దాం. అతడు ఎలాగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించగలిగాడు, వాటి కారణాలు ఏంటన్నవి ఆలోచిద్దాము. And what challenges he faced in order to be different and to make a difference? Was it easy? అందరికంటే ప్రత్యేకమైన వాడుగా ఉండడానికి దానియేలు ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు, నిజానికి అది అంత సులభమా అని కూడా మనకి అర్థం అవ్వాలి. Even in John, we see how Jesus was different and how did he live. Though he was a son of God, but he also had a challenges in order to be different. యోహాను సువార్తలో అనేక మార్లు యేసు ప్రభు వారు దేవుని కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా విభిన్నమైన వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు అతను ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నాడో మనకు తెలిసిందే. And from these portions, what can we learn today? What are the things we can apply to our life? మరి ఈ అధ్యాయంలో నుంచి ప్రత్యేకమైన వారుగా ఉండడానికి మనం ఏం నేర్చుకోవాలి, అదే సమయంలో నేర్చుకున్న దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అన్నది కూడా చూద్దాము. And Daniel and 1 to 9, if we read 1 to 9, and we won't be reading it because we all know what the background to the Daniel. మరి దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుదాము. దాని వెనకాతల ఉన్న చరిత్ర అంతా కూడా మన అందరికీ తెలిసిందే. And if we read in 1 to 7, we clearly know that the Daniel and his friends were taken by force. He did not go willingly. మరి దానియేలు అతని స్నేహితులందరూ కూడా బబులోను దేశానికి బలవంతంగా తీసుకొని పోబడ్డారు తప్ప వాళ్ళ ఇష్టం చొప్పున వాళ్ళు వెళ్ళలేదు. In another way, he is now started living suddenly in a hostile environment, unfavorable circumstances. మరి నిజానికి చెప్పాలంటే బబులోను దేశానికి వెళ్ళాక తనకు అప్పటిదాకా అలవాటు కానీ తనకు స్వేచ్ఛ లేని తన పద్ధతులకు విరుద్ధముగా ఉన్న ఒక ప్రదేశంలో దానియేలు నివసించవలసి వచ్చింది. Culture is different, practices are different, faith around is different. వాళ్ళకున్న సంప్రదాయాలు, అలవాట్లు, అభ్యాసాలు, నమ్మకాలు అన్ని కూడా దానియేలుకి పూర్తిగా విభిన్నంగా ఉన్నవే. But he was not troubled by too much thinking about this hostile environment. But he started thinking, having a clear thinking, and moved into making a clear decisions. తన ఆత్మీయ జీవితానికి విరుద్ధంగా ఉన్న అక్కడున్న పరిస్థితులు బట్టి దానియేలు ఏ మాత్రము చలించిపోలేదు, కానీ తన ఆలోచన విధానము దేవుని చిత్త ప్రకారం ఉండేటట్లుగానే చూసుకున్నాడు. And in the beginning itself, and he took a different stand. He doesn't want to defile himself. He doesn't want to corrupt himself. He doesn't want to follow the practices of that country. మరి ప్రారంభంలోనే అనగా మొదటి అధ్యాయంలోనే దానియేలు ఆ దేశం యొక్క ఆచారాలు చొప్పున పద్ధతులు చొప్పున తను తాను అపవిత్రపరచుకోకూడదు, అవినీతిలోకి దిగకూడదని చెప్పి ఒక ప్రత్యేకమైన నిబద్ధత కలిగి జీవించాడు. And today, probably some of you may be in a place where you are working, which is not your primary desire, or you are in a place where it is a hostile environment. You don't like many things in that place, but as of now, you are in that place, working in that place. మరి ఉదయకాల సమయంలో మీలో అనేక మంది జీవితాల్లో ఇటువంటి అనుభవమే ఉండొచ్చు. అంటే మనకి నచ్చని ప్రదేశాల్లో, మన విలువలకు తగినట్లుగా లేని ప్రదేశాల్లో ఒకవేళ మీరు ఉద్యోగం చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇమడలేక బ్రతుకుతూ ఉండొచ్చు. Probably you are surrounded by different people with different values. Maybe at home, even your home itself is not conducive, or it is a hostile environment, or maybe your church environment, or maybe organization environment is not suitable to keep up your faith. మరి మీ విశ్వాసాన్ని కాపాడుకునే విధముగా మీ ఆత్మీయ విలువలకు విరుద్ధంగా మీరు పనిచేస్తున్న స్థలాల్లో మాత్రమే కాదు, కానీ మీ గృహాల్లో, మీ సంఘాల్లో కూడా మీకున్న విలువలకు తగిన విలువలు కలిగిన వారు మీ చుట్టుపక్కల ఉండకపోవచ్చు. And it's not easy to be in that situation. It drains us. It makes us to feel, is it the right place? What should I do? Why is Lord taking me out from this situation? మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి మధ్యన సర్దుకుపోవడం అనేది అంత సులువైన విషయం కాదు. అసలు నేను ఇక్కడ సరిగానే ఉంచబడ్డానా, ఎందుకు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, అసలు ఈ పరిస్థితుల మధ్యలో దేవుని చిత్తం ఏంటి అని చెప్పి చాలా సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాము.
What can we learn from the way that Daniel conducted himself in the hostile environment? మరి తనకు విరుద్ధంగా ఉన్న పర్యావరణంలో, పరిస్థితుల్లో, ప్రదేశంలో దానియేలు ఏం చేశాడన్నది ఈ దినం మనం నేర్చుకోబోయే పాఠము. And he had clear convictions based on his faith, and he was holding on to his foundations, which he was learned from his church, his parents, or his country, wherever he lived. దానియేలు తన తల్లిదండ్రుల నుంచి, తన సంఘము నుంచి, తను నివసిస్తున్న ప్రదేశం నుంచి ఏ పునాది మీద కట్టబడ్డాడో, ఎటువంటి విశ్వాసముతో పెంచబడ్డాడో దాని గురించి స్పష్టమైన అవగాహన మొట్టమొదటిగా కలిగి ఉన్నాడు. Place can change, people can change, but we need to hold on to our foundational values, doctrines, and principles. స్థలం మారచ్చు, మనుషులు మారచ్చు, అన్నీ మనకు విరుద్ధంగా ఉండొచ్చు, కానీ మన పునాది స్థిరముగా ఉన్నప్పుడు, మన విశ్వాసం స్థిరముగా ఉన్నప్పుడు ఏది కూడా మనల్ని ఏమి చేయలేదు. And that is what we need to do as a parents, as a elders in a church, to strengthen the foundations of our children, our members, so that they will take a stand whenever the challenges come. మరి పెద్దలుగా ఉండొచ్చు, లేకపోతే కుటుంబాల్లో యజమానులుగా ఉండొచ్చు. మన పరిస్థితులు మన విరుద్ధంగా ఉన్నప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ పునాదుల మీద మనం స్థిరంగా ఉండాలి. మన విశ్వాసములో మనం ముందుకి బలంగా కొనసాగిపోతూ ఉండాలి. And Daniel was able to express his conviction by faith and confidence to the authority. He is not argued, he did not argue, he did not put down others' conviction. He presented his conviction in a humble manner. మరి దానియేలు అక్కడ ఉన్న అధికారులతో కానీ, అధిపతులతో కానీ, రాజులతో కానీ తన విశ్వాసం గురించి ఏమాత్రము వాదించలేదు, గొడవ పడలేదు, కానీ చాలా తగ్గింపు స్వభావంతో తన ఆత్మీయ జీవిత విలువలేంటో, తనకున్న విశ్వాసం ఏంటో వారికి విన్నవించుకున్నాడు. Many times we get into trouble because we try to critique, judge, and argue with others' convictions. But here, Daniel conducted himself very differently. He was only focusing on his foundations, and he is seeking favor, not demanding he is not fighting or demanding his rights. చాలా సార్లు మనం ఎందుకు సమస్యల్లో పడతామంటే, మనకు నచ్చని విషయం సంఘంలో కనబడినా, ఇళ్లలో కనబడినా వెంటనే మనం వాదిస్తాము, గొడవకు దిగుతాము, వాళ్ళతో పోరాడతాం. కానీ మనకున్న విశ్వాసాన్ని, మనకున్న విలువనని మనం ప్రత్యక్షపరిచే విధానము మరి తగ్గింపుతో కూడినదైతే మనం జయాన్ని పొందుతాము. The right-based mindset is not helpful to us. That can put us into trouble. But we need to have a mind of Christ to see things differently. మరి మన మనసుతో, మనకున్న విధానంతో ఒకవేళ మనము వాదించడానికి దిగినప్పుడు మన సమస్యలో దిగిపోతాం. కానీ క్రీస్తు మనసు కలిగి, క్రీస్తు తగ్గింపు కలిగి మనము మనకు విరుద్ధమైన పరిస్థితుల మధ్య నిలవబడగలిగితే జయాన్ని పొందుకుంటాము. And that's what Daniel understood, that it is ultimately God whom he trusted is in control, not the king, not the authorities. And he is the one who will honor if I take a stand for this, thus the living God. మరి ఈ పునాది మీద, ఈ విశ్వాసం మీద నేను స్థిరముగా నిలవబడినట్లయితే నా పక్షాన దేవుడుండి ప్రతి పరిస్థితిని తన స్వాధీనంలో తెచ్చుకుంటాడు తప్ప నేను ఆ రాజుకు కానీ, అధిపతులకు కానీ, అధికారులకు కానీ నా విశ్వాస విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదని చెప్పి దానియేలు చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. Our God is the God who is unchanging. He was the God at the time of Daniel, is the same God, and today is the same God. It's going to be the same God. మనం సేవిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దానియేలు కాలంలో ఏ విధముగా ఆయన ఉన్నాడో నేటి ప్రస్తుత కాలంలో మన పట్ల కూడా ఆయన అట్టి విధముగానే ఉండదగిన దేవుడు. And Daniel remembered that what the lesson we can learn is, remember, our respect, affection, honor comes from the Lord, not to demand from people. మనం ప్రజల్ని ఏదో వాళ్ళని స్వాధీనంలో పెట్టుకుని వాళ్ళ ఎదురుకుండా నేను ఇలాగే ఉంటానని చెప్పి వాదించడం కంటే గౌరవాన్ని, మన పట్ల ఆప్యాయతని మనం ప్రభు ద్వారా పొందుకునే మార్గం ఏంటంటే తగ్గింపు స్వభావంతో ముందుకు వెళ్ళడము. How many times we see in our circles, interpersonal problems are related with these feelings. You have not respected, you have not called me, you have not given importance, you did not remembered me. So these are the things we have issues in the interpersonal relationship.
మరి మనకున్న వ్యక్తిగత అనుభవాల్లో, సంబంధాల్లో కానీ, సమాజంలో కానీ చాలా సార్లు మనం ఈ విధంగానే వాదిస్తుంటాం. నువ్వు నన్ను పిలవలేదు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు, నాతో ఈ విధంగా మాట్లాడలేదు, నాతో ఈ విధంగా ప్రవర్తించలేదని చెప్పి మనము మరి మన విలువలు తగ్గిపోయాయనే భయముతో మనం వాదిస్తూ ఉంటాము. And those who have an insecurity in their life are those who are clear that their security, their status, dignity is from the Lord, and they don't feel insecure even if people neglect them. మరి మనకున్న స్థితి కానీ, స్థాయి కానీ, గౌరవం కానీ, విలువలు కానీ అది ప్రభువుకు సంబంధించింది. ప్రభు ఇస్తే దొరికేవని ఎవరైతే గ్రహిస్తారో, స్థిరముగా ఉంటారో వారు ప్రజలు వారిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు అభద్రతా భావంలోకి గురవరు. And the second portion from Daniel, we see 12 to 20, where the king had a dream, he forgot the dream. Now he wants people to tell dream and also interpret the dream. మరి మొదటి అధ్యాయంలోనే మనం చూసినప్పుడు దానియేలుకి నెబుకద్నెజరుకి ఒక కళ వస్తది. ఆ కళను అతను మర్చిపోతాడు. ఆ కళను దాని భావాన్ని తెలియజేయమని చెప్పి అతడు అడుగుతాడు. And nobody is able to do it, and he gives an order that if people are not interpreting or telling the dream, and they will be killed. ఎవరు చెప్పడానికి దానికి అర్థం కాదు. ఎందుకంటే కళ చెప్పలేకపోయినప్పుడు భావం చెప్పలేరు కాబట్టి మరి రాజు చాలా కోపం వచ్చి కళను దాని భావాన్ని ఎట్టి పరిస్థితులైనా సరే తెలియజేయాలని ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. And that order also affected Daniel and his friends. మరి ఆ శాసనము దానియేలు మీద అతని స్నేహితుల మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. How did he responded to a situation which is not in his control? మరి తన స్వాధీనములో లేని ఒక పరిస్థితి దానియేలు జీవితంలో ఎదురైనప్పుడు అతడు ఏ విధముగా ప్రతిస్పందించాడు? What are the lessons we can learn? దాని నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? You may be a committed person, faithful person, wherever you are working. But remember, every place will have its own difficulties and challenges, and they will affect us. They will have some trouble to us also. That is the reality. మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ, మీరు నివసిస్తున్న గృహాల్లో కానీ మీకున్న విశ్వాసము లేకపోతే మీకున్న నిబద్ధత చాలా ప్రత్యేకమైనదిగా ఉండవచ్చు. కానీ మిగిలిన వారి ద్వారా ఎన్నో సవాళ్ళు అనేవి వస్తుంటాయి. ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండలేనప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి? Organizational limitations and policies have a consequences. Our country decisions, our church decisions, our elders' decisions will have some bearing on us. మనం పనిచేస్తున్న సంస్థలు కానీ, ఉద్యోగ స్థలాలు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, చివరికి సంఘాల నుంచి, పెద్దల నుంచి కూడా వారికి కొన్ని పద్ధతులు ఉంటాయి, వారికి కొన్ని విధానాలు ఉంటాయి. వాటి ద్వారా మనం నడవాలనుకున్నప్పుడు మనకు అవి నచ్చకపోయినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? Sometimes they are beyond reason and justification. It doesn't make any sense why certain decisions our people are making. మరి ప్రజలు తీసుకునే నిర్ణయాలకి కొన్నిసార్లు విలువలు కూడా ఉండవు. అసలు వారు అటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో కూడా తెలియలేని పరిస్థితిలో ఆ నిర్ణయాలు మనకి సవాళ్ళగా మారుతూ ఉంటాయి. But Daniel, what did Daniel do? He responded and conducted differently than questioning the authority or complaining or grumbling. మరి దానియేలు జీవితంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు అతడు ఏ విధంగా ప్రతిస్పందించాడంటే, ఏ అధికారి అయితే మరి వీళ్ళందరినీ కూడా చంపాలని ఆయన నిర్ణయించుకున్నాడో తన దగ్గరికి వెళ్ళి తన సమస్యను విన్నవించుకుంటున్నాడు. And he is not alone. He is also having a friend circle, a prayer group, a support group. That's where he went and shared. That's why it is important for us to have a team, friends who with whom we can share, we can pray, we can discuss about the things. మరి దానియేలు ఒక్కడే ఒంటరిగా లేడు, కానీ అతనితో పాటు ముగ్గురు స్నేహితులు వారందరూ కూడా ప్రార్థించేవారు, ఆత్మీయ విలువలు కలిగిన వారుగా అతనికి సపోర్ట్ గా ఉన్నారు. కానీ మన జీవితంలో చూసుకున్నప్పుడు అటువంటి సహకారులైన ప్రార్థనా పరులైన మిత్రులు లేకపోతే స్నేహితులు, విశ్వాసులు మనం కూడా కలిగి ఉండాలి, ఏర్పరచుకోవాలి. Many times we see people saying that I am alone, I don't have anyone to share, I am struggling alone. That is not a right thing. We are not alone, the child of God. There are so many people. Problem may be we are not able to trust. Problem we have not developed relationship. No child of God is allowed to suffer alone.
మరి దేవుని బిడ్డలుగా చాలా సార్లు దేవుని బిడ్డలు కూడా చెప్పే మాట ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నా సమస్యను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను అని అంటారు. నిజానికి అది సరైన విషయము కాదండి. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మొట్టమొదటిగా ఒంటరిగా ఉండరు. ఒంటరిగా Even ఉండకూడదు. నిజానికి మనం ఆత్మీయులైన వారిని ఏర్పరచుకుని వారితో సమస్యలు చెప్పుకునే విధముగా ఉండాలి. and those who have this feeling they are alone, problem is not with others, problem is the self, their own problem. మరి ఒంటరిగా నేను ఉండిపోతున్నాను అనుకునేవారు నిజానికి ఇతరుల బట్టి వారు ఒంటరిగా మారట్లేదండి. సమస్య ఇతరుల బట్టి కాదు, కానీ వారిలో ఉన్న స్వయము లేకపోతే అహమే వారి సమస్య. Elijah also thought, I am the only prophet, but the Lord says, no, you are wrong. There are 7,000 more prophets I have. మరి ఏలియా కూడా ఒకానొక సమయంలో నీ కొరకు నేను ఒక్కడే మిగిలిపోయానని చెప్పి దేవుడితోనే చెప్తున్నాడు. కానీ దేవుడు నువ్వు ఒక్కడవే లేవు, నీలాంటి ప్రవక్తలు 7,000 మందిని నేను సిద్ధపరిచి ఉన్నానని దేవుడు మాట్లాడాడు. And that's where we need to have a humility to depend on others. We need to have a humility to take help from others. We need to trust others. కొన్నిసార్లు మనకి సమస్యలు వచ్చినప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడాలి, ఇతరుల యొక్క సలహాలు తీసుకోవాలి, ఇతరుల దగ్గర నమ్మకం ఉంచి వారికి మన విషయాలు పంచుకుంటూ ఉండాలి. And that's what Daniel did, is he focused on the solution, not trying to spend time in finding the reasons for problem. మరి తనకు వచ్చిన సమస్యకి పరిష్కారాలు తన సొంతంగా తాను వెతకట్లేదు, కానీ దానియేలు ఆ పరిష్కారం అనేది వేరొక రీతిగా తన స్నేహితుల ద్వారా వెతికాడు. That's where they prayed specifically. They have not prayed, Lord, change the heart of the king, protect our life. They prayed, Lord, give us wisdom and reveal the dream and interpretation. మరి వారు ప్రార్థించిన విధానం కూడా ఒక ప్రత్యేకమైనదే. ప్రభా, రాజును మార్చు, అతని శాసనాన్ని మార్చు, చంపాలన్న ఆజ్ఞను మార్చమని ప్రార్థన చేయలేదు, కానీ మాకు బుద్ధి జ్ఞానములు ఇవ్వమని చెప్పి ప్రార్థన చేశారు. And when the answer has come and they humbled themselves, and Daniel is not boasting and is given a glory to God. మరి వారి ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు జవాబు రాగానే దాన్ని బట్టి దానియేలు ఉప్పొంగిపోయి తనను తాను హెచ్చించుకోలేదు, కానీ దేవుని నామాన్ని మాత్రమే హెచ్చించాడు. All the abilities we have are from God. All the skills we have are from God. All the experiences we have gained are from God. We are only tools to be used by God. మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు కానీ, అనుభవాలు కానీ, నేర్చుకుంటున్న విషయాలు కానీ, సమస్యలకు పరిష్కారాలు కానీ ఏదైనా దేవుడి నుంచి వచ్చినవే, దేవుని వల్ల కలిగినవే, సమస్తము ఆయనవి. మనం కేవలం ఆయన చేతిలో పాత్రలం మాత్రమే. By himself he is not strong, but through Christ he had a boldness and he had a clarity of thoughts. మరి దానియేలు నిజానికి స్వయంగా తనంతట తానేమి బలవంతుడు కాదు, కానీ దేవుడి వలన తన జీవితంలో దేవుని పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ద్వారా బలపరచబడ్డాడు. And that's what Paul puts it differently, putting I can do all things. He didn't stop there. It says through Christ who gives me strength. మరి పౌలు గారు కూడా తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. And that's why we have to constantly guard our heart from being proud and being arrogant and being boasting about things, because the Satan is always attacking each one of us, because so many things we have gained, so many things we have learned. We constantly need to protect ourselves from sinning against the Lord. మనం నేర్చుకున్న విషయాలు బట్టి, మనం పొందుకుంటున్న విజయాలు బట్టి, ప్రార్థనకు సాధిస్తున్న జవాబులు బట్టి మన హృదయంలో ఎటువంటి పరిస్థితిలో కానీ అతిశయము, అహంకారము, గర్వము ఉండడానికి లేదు, కానీ ప్రతి నిమిషం కూడా నిరంతరము దేవుని నామాన్ని మహింపరిచేవారుగా ఉండాలి. And Daniel chapter 6, 2-5, if we see, now that Daniel has been given a higher responsibility, and also he has been given and made a supervisor. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంకి వచ్చినప్పటికీ దానియేలు తనకున్న బుద్ధి జ్ఞానముల బట్టి రాజ్యం అంతటి పైన అధిపతిగా నియమించబడ్డాడు. His position has elevated, his responsibilities have increased, so as his problems, his difficulties, his challenges at the workplace also increased. మరి తనకున్న స్థాయి హెచ్చించబడింది, తనకున్న అధికారం హెచ్చించబడింది, తన పదవి హెచ్చించబడింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్థాయి పెరిగిన కొద్దీ సమస్యలు కూడా అంతే ఎక్కువగా, సవాళ్లు కూడా అంతే ఎక్కువగా హెచ్చించబడతాయి. Now he is constantly under pressure
from colleagues. In the work environment, he is constantly observed and trying to find fault. రాజ్యం అంతటిపైన అధిపతిగా దానియేలు చేయబడినప్పటికీ కూడా ఆ సమస్య కూడా పెరుగుతూనే వచ్చింది. తన చుట్టూ ఉన్న అధికారులతో నిరంతరము ఒత్తిడి అనేది దానియేలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. What do we learn from this portion? మరి ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకునేది ఏంటి? And if you look at, Daniel did not apply for this job. Neither he went try to prove himself, I will be a good administrator. So that means responsibilities, promotions, titles, post in any context comes from the Lord. We should not run after it. We should not manipulate to get those responsibilities. మరి దానియేలు గ్రంథం నుంచి మనం నేర్చుకున్న ఒక విలువైన పాఠం ఏంటంటే, దానియేలు నిజానికి ఆ పదవి కావాలని కోరుకోలేదు, ఆ ఉద్యోగం కొరకు ఆయన ఏమి దరఖాస్తు కూడా పెట్టలేదు. కానీ తనకున్న పదవి, అధికారము, స్థాయి, హెచ్చింపు సమస్తము దేవుడి వల్ల కలిగినవే తప్ప దానియేలు ఎటువంటి పరిస్థితిలో కూడా బిరుదులు వెంబడ కానీ, పేర్లు వెంబడ కానీ, హెచ్చింపు వెంబడ కానీ, స్థాయి వెంబడ కానీ ఎటువంటి పరిస్థితిలో పరిగెట్టలేదు. He is focused on whatever the responsibility is given to give 100%, to be efficient, to work hard. That's why working efficiently is part of calling. It's a part of our Christian life. తనకి ఇవ్వబడిన బాధ్యతల విషయంలో, ఉద్యోగం విషయంలో దానియేలు 100% నైపుణ్యము కలిగి పని చేయడానికి, ప్రభావితము చేసే పని చేయడానికి తనను తాను అప్పగించుకున్నాడు. Many times we all have a challenge that if we don't like situations, our efficiency goes down. If we don't like certain decisions, and we compromise. చాలా సార్లు మనకి నచ్చని ప్రదేశాల్లో, మనకి నచ్చని విధానాల మధ్యన మనం ఉంచబడినప్పుడు మన పనితీరు అనేది, మన నైపుణ్యత అనేది, మన కష్టపడే తత్వం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే మనం రాజీ పడిపోతాం. And here his quality of work, his hard work is noticed by others and higher responsibility. The king always noticed Daniel's abilities. మరి దానియేలు యొక్క పనితీరు, నైపుణ్యతతో పనిచేయడము, కష్టపడి పనిచేయడము, శ్రద్ధగా పనిచేయడము అధిపతులు, అధికారులు మాత్రమే కాదు కానీ రాజుగారు కూడా గమనిస్తున్నారు. But at the same time, his colleagues did not appreciate his hard work and his efficiency and quality of work. In fact, they were trying to find fault in his hard work, trying to find fault in his integrity. దానియేలు యథార్థంగా పనిచేస్తున్నప్పుడు అతనితో పనిచేస్తున్న సహోద్యోగులు ఎవరికి కూడా అతను కష్టపడి పని చేసే తీరు నచ్చలేదు. కాబట్టి వారేం చేశారంటే ఎలాగైనా ఒక తప్పిదమైన పొరపాటైనా దానియేలులో కనుగొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు. Remember, however you are a faithful worker, hard-working person, never expect that everybody will support you, everybody will clap you, everybody will appreciate you. There are always some group who will make a comment, will try and find a fault, will discourage you, we will put you into trouble. ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు నిజంగా నిజాయితీగా కష్టపడి పని చేసే మనస్తత్వం ఉన్నవారుగా ఉన్నప్పటికీ కూడా మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ కష్టాన్ని గుర్తించేవారుగా, మిమ్మల్ని ప్రశంసించేవారుగా, మీ నిజాయితీని పొగిడేవారుగా ఉంటారని ఎటువంటి పరిస్థితిలో కూడా ఊహించొద్దు. అక్కడ కూడా ఒత్తిడి అనేది ఉంటది. Jesus himself faced. యేసు ప్రభు వారు కూడా దీన్ని ఎదుర్కొన్నారు. And that's why our faith, our character, our disciplines will be tested wherever we will be living and working. చాలాసార్లు మనం పనిచేసిన స్థలాల్లో మనకున్న విశ్వాసము, మనకున్న క్రమశిక్షణ, మన గుణశీలాలు, మన నైతిక విలువలు అనేవి ఇతరుల బట్టి పరీక్షించబడుతూ ఉంటాయి. And particularly when we try to live a different life, when try to live as a child of God. దేవుని బిడ్డలుగా ఒక విభిన్నమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. And what do we see in Daniel 6? Now they are trying to find a fault. There is a decree, the law has been passed against the prayer. And how did Daniel responded in this critical moment? దానియేలు జీవితంలో ఏ తప్పిదమైనా కనుక్కోవాలని అధికారులు ప్రయత్నం చేస్తూ అదే సమయంలో ఒక శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు, అతని ప్రార్థనా జీవితానికి విరుద్ధంగానే శాసనం తీసుకొచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడు? That's why our not only our work people are observing our faith, our spiritual disciplines also. నిజానికి మన పనితీరే ప్రజలు గుర్తిస్తారని అనుకోవద్దండి. మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆత్మీయ విలువలను కూడా ఇతరులు పరీక్షిస్తూ ఉంటారు. And how did Daniel responded when
There is clearly that now he can be killed, but he responding based on values and practices. మరి దానియేలుకి మరి తన జీవితంలో ఆ శాసనము ద్వారా చంపబడతాడు అని తెలిసినప్పటికీ కూడా తనకున్న ఆత్మీయ విలువల్లో తనకున్న నిబద్ధత విషయంలో దానియేలు ఎలా ప్రవర్తించాడన్నదే మనకు అవసరము. In fact, in that pressure situation, his faith is increased rather than it is decreased. మరి ఆ ఒత్తిడి సమయాల్లో నిజం చెప్పాలంటే దానియేలుకున్న విశ్వాసం ఇంకా పెరిగిందే తప్ప ఏ మాత్రము తగ్గిపోలేదు. That's why the pressure situation, challenges, difficulties, and problems test our inner character. How you and me respond by maintaining our spiritual disciplines makes a big difference. మరి ఒత్తిళ్ళు, సమస్యలు, సవాళ్ళు మన వ్యక్తిత్వాన్ని పరీక్షించే విధముగా ఉన్నప్పుడు అటువంటి సమయాల్లో మనము ఏ విధముగా నిబద్ధత కలిగి జీవిస్తున్నాము, ఆత్మీయ విలువల్ని కాపాడుకుంటున్నాము అన్నది చాలా అవసరం. అదే విభిన్నము లేకపోతే వైరుధ్యమైనది. Should we give up in our prayer life? Should we stop going to fellowship? Should we start reading God's word? Should we stop meeting people because we are surrounded by so many unexplained challenges? మనం వివరించలేని సమస్యలతో మనం చుట్టబడినప్పుడు మన తట్టు ఎవరు లేనప్పుడు కూడా చాలా మంది చేసే పని ఏంటంటే దాన్ని బట్టి వారు ప్రార్థనలకు వెళ్ళడం మానేస్తారు, సహవాసాలకు వెళ్ళడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, వ్యక్తిగత ప్రార్థనా జీవితం అనేది తగ్గిపోతూ ఉంటది. కారణం ఏంటంటే నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరు అని ఆ విధంగా అయిపోతారు. That's why our spiritual practices or disciplines has to be part of day-to-day life, irrespective of circumstances. పరిస్థితులు ఏ విధముగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, అనుకూలముగా ఉన్నా కూడా ప్రతి దినము మన దైనందిక ఆత్మీయ అభ్యాసాలైనా, క్రమశిక్షణైనా, విలువలైనా మనం కాపాడుకునే వారుగానే ఉండాలి. An interesting thing here is his colleagues went and noticed his prayer life. Instead of appreciating, they are in fact using that his discipline as a means to put him into trouble. Now FIR is mentioned about his prayer life. మరి దానియేలుతో పనిచేస్తున్న తోటి సహోద్యోగులందరూ, అధిపతులు, అధికారులందరూ కూడా అతని ప్రార్థనా జీవితాన్ని, క్రమము తప్పన అతని ఆత్మీయ విలువలను చూసి మెచ్చుకోలేదు. కానీ ఆ ప్రార్థనా జీవితాన్నే ఒక మరి ఆ సమస్యలో పెట్టడానికి ఒక సాధనముగా వారు వాడుకున్నారు. అతని మీద FIR అనేది మరి వారు నమోదు చేయడానికి ప్రార్థననే ఉపయోగించుకున్నారు. And today, I don't know what challenges you are going through it. Now you need to see how you can respond the way that Daniel responded, simply just coming before the Lord and presenting. And you don't need to pray extra. Just have a regular prayer life. You don't need to read extra. Just have a regular reading meditation habit. మరి దానియేలు వంటి సమస్య ఒకవేళ ఎటువంటి రీతిలో అయినా, ఏ విధంగా అయినా మీలో ఎవరైనా ఎదుర్కొంటున్నట్లయితే మీరు కూడా దానియేలు లాగే ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించాలంటే ఏదో హెచ్చుగా ప్రార్థన చేసి ఇంకా ఎక్కువ మాటలు కలిపి ప్రార్థన చేయాలని కాదు, కానీ రోజు ఎలాగ మీరు ప్రార్థన చేస్తున్నారో, ఎలాంటి ఆత్మీయ విలువలు కలిగి ఉన్నారో అందులోనే కొనసాగింపు కలిగి ఉండాలి. And many times we see people when they are in a problems, they fast. When they are in a problem, they spend more time in prayer, or they will go and ask seniors to pray. But what happens when everything is going on well? What is the habit of fasting? What is the habit of going regularly to fellowship? Only the problems are making us to fast and then be regular in meditation and prayer life. మరి సమస్యలు ఎక్కువైనప్పుడు చాలా మంది చేసే పని ఏంటంటే ఉపవాసం ఎక్కువగా ఉంటారు. అదే సమయంలో పెద్దలైన వారు, వారికంటే ఆత్మీయ స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి మా గురించి అని అడుగుతారు. కానీ నీకు సమస్య రాని దినమున, అంటే నువ్వు సాధారణమైన క్రైస్తవ జీవితంలో సునాయాసముగా కొనసాగిపోతున్నప్పుడు ఎందుకు ఉపవాసం చేయట్లేదు? అప్పుడు ఎందుకు ఇతరుల సహాయం తీసుకోవట్లేదు? కష్టాలు వచ్చినప్పుడే మనకు ఉపవాసం అవసరమా? కష్టాలు వచ్చినప్పుడే ఇతరుల సలహాలు, సూచనలు, ప్రార్థనలు అవసరమా? ఒకసారి ఆలోచించండి. The Lord is pleased to talk to us every day. Lord is pleased to make us to experience His presence even in a normal day. దేవుడు ఎప్పుడు కూడా ప్రభు మనతో ప్రతి దినము మాట్లాడడానికి, మనల్ని కలవడానికి, మనల్ని బలపరచడానికి ఆయన ఎప్పుడు కూడా సంతోషించువాడై ఉంటాడు. ప్రతి దినము ఆయన మనల్ని దర్శించాలని కోరుకుంటాడు. His mercies are new every morning. ఆయన యొక్క ప్రసన్నత, ఆయన వాత్సల్యం అనేది అనుదినము నూతనముగా నిలుచున్నది.
And in John, we quickly see what Jesus said. Jesus is saying, I brought you glory on earth by finishing the work and accomplishing work. మరి యోహాను సువార్తలో ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్తిగా నేను నెరవేర్చి నీ నామాన్ని మహింపరిచాను అన్నాడు. He had so many problems, difficulties, opposition, and there are so many people deserted, but he kept his focus on completing the mandate Father has given to him. యేసు ప్రభు కూడా అనేక విధమైన కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్యలో ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేయడానికి మాత్రమే ఇష్టపడ్డాడు. And what do we learn from Jesus' life? Our work is opportunity. Don't consider work as a job or duty. Consider this is an opportunity God has given to demonstrate his character and his love. మరి దేవుడు మనకి ఏ పని అప్పగించినా అది దేవుడి చేత అప్పగించబడింది. అదొక ఉద్యోగం లాగో లేకపోతే బాధ్యత లాగో చేయొద్దు, కానీ అది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కింద మనం కష్టపడి పని చేయాలి. And our motivation, dedication towards work is based on our understanding about work. Our ultimate supervisor is God himself. Our ultimate boss is God himself. That is an approach we need to have wherever we work. మనం ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్న పని అంతటికీ కూడా ప్రథమ అధికారి లేకపోతే అధ్యక్షుడైన వాడు, అధిపతి అయిన వాడు దేవుడు మాత్రమే. ఈ పని నాకు దేవుడే ఇచ్చాడు అన్నప్పుడు దేవుణ్ణి బట్టి ఆ పనిని మనం నిబద్ధత కలిగి, క్రమశిక్షణ కలిగి మనం చేయగలుగుతాం. What all these means for us this morning, for you and for me? ఈ ఉదయకాల సమయంలో ఇప్పటిదాకా చూసిన విషయాలన్నీ కూడా మీకు నాకు ఏం నేర్పిస్తున్నాయి? And one, we see many people keep on asking this wherever you are. Am I in the right place? Am I doing what Lord wants me to do it? They keep on saying this. Oh, brother, please pray for me. Am I in the right place? I want to do God's will. చాలా మంది జీవితాల్లో ప్రతిదినం మనం చూసేది ఏంటంటే, వారు అడిగే ప్రశ్నలు ఈ విధంగానే ఉంటాయి. నేను అసలు సరైన స్థలంలోనే ఉన్నానా? ఈ దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానా? దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడా అని చెప్పి ఈ విధముగా వారు ఇతరులను అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేయమని సలహాలు కోరుతూ ఉంటారు. And what happens with that question is you will neglect wherever God has placed. And look at the Daniel. Did he ask, Lord, is it the place where you want me to be? He just remained and focused, being faithful and committed in that place. మరి దానియేలు జీవితం నుంచి దీనికి జవాబు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మరి దానియేలు ఏమైనా, దేవా ప్రభా ఎందుకు నన్ను బబులోన్ సామ్రాజ్యంలో పెట్టావు, బబులోన్ దేశంలో పెట్టావు, ఇది నేను పనిచేసే స్థలము కాదు, ఇక్కడ నేను చేయలేనని ఏమీ మాట్లాడలేదండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడో అక్కడే మీకు ఇవ్వబడిన బాధ్యతను గుర్తించి మనం పని చేయాలి. Focus on whatever Lord has, wherever Lord has placed, be faithful and be loyal, give 100%. Whenever the Lord has to take us out, he will create certain situations. He may force us, he may pull us, he may kick us. But don't waste our energy. Keep on asking, am I in the right place? Am I doing what Lord wants me to do it? దేవుడు మిమ్మల్ని ఏ స్థలంలో ఉంచాడో, ఎటువంటి బాధ్యత అప్పగించాడో, ఏ పని అప్పగించినప్పటికీ కూడా ప్రశ్నలు వేయకుండా మీకు అప్పగించబడిన పనిని మీరు నమ్మకంగా నిర్వర్తించండి, క్రమశిక్షణతో నిర్వర్తించండి. ఒకవేళ మిమ్మల్ని అక్కడి నుంచి తీసి బయట పెట్టడం దేవుని చిత్తం అయితే ఆయనే మిమ్మల్ని బయటికి నడిపిస్తాడు, లేకపోతే ఆయనే మిమ్మల్ని బయటికి తన్ని వేస్తాడు తప్ప మీరు ప్రశ్నిస్తూ పోకుండా ముందు నమ్మకంగా పనిచేయడం నేర్చుకోండి. And that is where our love for the Lord is demonstrated through the work we do, not just being in the spiritual activities. మరి ఆత్మీయ పనులు చేయడమే మనకి ఇష్టమని కాదు, కానీ దేవుడి పట్ల ప్రేమని కాదు, కానీ ఏ బాధ్యతలో దేవుడు మనల్ని ఉంచినా ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించడం ద్వారా దేవుని పట్ల మనకున్న ప్రేమను మనం వ్యక్తపరచగలం. And in Matthew 5 we see we are called to be salt and light, and people should see good things I do, good things you do, and should praise Father. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారని చెప్తూ అదే సమయంలో మరి అన్యజనుల మధ్యన మీరు చేసే సత్క్రియలు అనే వెలుగు ద్వారా దేవుని మహిమ ప్రకాశించనివ్వండి, వారందరూ దేవుని నామాన్ని మహిమపరచనివ్వండి అని వాక్యంలో చదువుతాము. And wherever Lord has placed, maybe family, maybe church, maybe workplace, keep sharing our love and faith learnings with others through work, through words, and through actions.
కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాడో ఆ వారి మధ్యన మీరు ఉంటూ ఆ బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తిస్తూ దేవుడి ప్రేమని, దేవుడి యందల విశ్వాసంని, దేవుడి నుంచి మీరు నేర్చుకున్న అనుభవాలని ఇతరులతో పంచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు. God has called us to be different. God has called us to make a difference in others' life. దేవుడు మనల్ని ప్రత్యేకమైన వారుగా చేశారు. ప్రత్యేకమైన వ్యక్తులుగా ఇతరుల మధ్యలో నివసించడానికి కూడా ఆయన మనల్ని పిలుచుకున్నారు. And I'll end here. Maybe I'll leave for 2 minutes before Johnson and others take it up. Take a couple of minutes to think, what are the Lord Spirit of the Lord has spoken to me and to you? What are the key learnings? What will I now intentionally practice in response to what the Spirit of the Lord has spoken to me today? మరి ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ముగించక ముందు నేను మరలా మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మీతో ఏం మాట్లాడాడు, అసలు ప్రాముఖ్యమైన విషయం మీరు ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న విషయాన్ని మీరు అలాగ అభ్యాసంలో పెట్టాలి. Just can take a couple of minutes and then over to Johnson or sorry. కాబట్టి ఈ విషయాల మీద కొన్ని నిమిషాలు మీరు ధ్యానించినట్లయితే ఈ సమయాన్ని తిరిగి నేను జాన్సన్కి అప్పగిస్తున్నాను. Thank you, sister. ప్రైజ్ Praise the Lord. Praise the Lord. Thank you so much, sir, for the wonderful word. మరి దానియేలు జీవితం ద్వారా ఎంతగానో వ్యక్తిగతంగా ఆశీర్వదించబడ్డాను నేను. దేవుడు చాలా విషయాలు, కొత్త విషయాలు నాతో మాట్లాడారని బట్టి ఎంతగానో ఆనందిస్తున్నాను. కొన్ని విషయాల్లో కరెక్షన్స్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ట్రాన్స్లేషన్. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని రాబర్ట్ జేమ్స్ అయ్యారు. అయ్యారు, మీరు ప్రార్థన చేస్తారా? ఓకే సార్, అలాగే ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దానియేలు జీవితంలో నుండి మాకు నేర్పించిన పాఠములన్నిటి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానియేలు ప్రారంభములోనే తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు. తాను ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్ళలేరు, కానీ అక్కడికి తీసుకొని పోబడ్డారు అన్య దేశానికి. అయితే అక్కడ తాను అపవిత్రపరచుకోకూడదని, అదే సమయంలో అతిశయము గర్వంతో కాకుండా విరిగి నడిగిన దేన మనసుతోనూ లేక తగ్గింపు స్వభావంతోనూ తాను రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు దేవుని కొరకు జీవించాలని ఆ కోరిక నెరవేర్చబడింది. నాయన కొందనాలు. తన భక్తిని అనుదినము ఒకే రీతిగా కొనసాగిస్తూ వచ్చాడు. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేసే స్నేహితులను కలిగి ఉన్నందున వారితో పాటు కలిసి ప్రార్థన ద్వారా, దేవ తండ్రి నీ చిత్తానుసారమైన ప్రార్థన ద్వారా నీ యొద్ద నుండి జవాబు పొందుకొని ప్రభువా తాము చంపబడకుండా కాపాడబడ్డానికి రాజు కూడా దానియేలును, దానియేలు యొక్క దేవుణ్ణి గుర్తించి లేక గ్రహించి దానియేలు యొక్క స్థానాన్ని హెచ్చించడానికి సహాయం చేస్తారు. మేము పనిచేసే స్థలాల్లో, అది సేవ కావచ్చు, లేక స్కూల్ కావచ్చు, లేక ఆఫీస్ కావచ్చు, సమాజంలో ఏ స్థానంలో మమ్మల్ని పెడతావో అక్కడ మేము ఉండవలసిన రీతిలోనైనా నీ ఒక ప్రత్యేకమైన విధానంలో మేము జీవించడానికి, అలాగే ఇతరులు కూడా మా జీవితాల ద్వారా ప్రత్యేకించబడ్డానికి మమ్మల్ని మీరు ఆ స్థలంలో ఉంచారని నమ్ముటకు ఆ యొక్క వాల్యూస్ అన్నీ కూడా దేవతండ్రి మేము కనుపరిచినప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు ఇతరులు మేము నమ్మిన దేవుడే నిజమైన దేవుడని వారు కూడా అంగీకరించే అవకాశం ఉంటుంది. నాయన నీకు వందనాలు. అలాగే 2-3 అధ్యాయాల్లో, ముఖ్యంగా 6వ అధ్యాయంలో కూడా దానియేలు ఎంతో నమ్మకముగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ ఇతరులు తనతో పనిచేస్తున్న వారు
వారు దానియేలు ఎడల ద్వేషం కలిగి, ఈర్ష్య కలిగి తన మీద తప్పు మోపవాలని ప్రయత్నం చేసినప్పుడు దానియేలు కంగారు పడలేదు, కానీ రొటీన్గా తను చేస్తున్న భక్తిని, ప్రార్థనను, విశ్వాసమును కొనసాగింపజేసుకున్నాడు. దానివల్ల ఆపద వస్తుందని ఎరిగినప్పటికీ నువ్వు ఎలాగన తప్పించావో, ఎలాగన ప్రభువా దానియేలు దేవుడి నిజమైన దేవుడిని గ్రహించేలాగని చేశావో మేము చూస్తూ ఉన్నాం. మేము ఈ రోజుల్లో మా దేశంలో ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, మేము పనిచేస్తున్న స్థలాల్లో, సేవ చేస్తున్న స్థలాల్లో మేము అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభువును, ఆయన ప్రేమను చూపించడానికి క్రీస్తు ప్రభువు కూడా ఇటువంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఎలాగన ఆయన తండ్రి నడిపించినావో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా దానియేలు జీవితం, భక్తుల జీవితాల యొక్క ఆశయాలు లేక వారి మార్గాలు మేము ఎరిగిన వారమై, ముఖ్యంగా యేసు ప్రభువు యొక్క అడుగుజాడలో నడుచుకునే వారముగా, శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన, అవమానములు వచ్చిన, చివరకు మరణం వచ్చినప్పటికీ కూడా నీ కొరకే నిలబడ్డానికి నాయన ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాకు సహాయం చేస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకం మాకు ఎలాగో శాశ్వతం కాదు, ఈ రాజ్యమే మాకు శాశ్వతమైనది. కాబట్టి జీవించినంత కాలము నీ కొరకే జీవించి తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తము తప్పకుండా మా జీవితంలో జరగాలనే గొప్ప ఉద్దేశమునైనా, నీ రాజ్యము విస్తరించబడాలనే గొప్ప ఉద్దేశము, నీ నామమునకు మహిమ తేవాలనే గొప్ప ఉద్దేశము మాకు ఎల్లప్పుడూ దయచేయండి. వాక్యం అందించిన సేవకుని, అలాగనే ఈరోజు గ్రూపులో పాల్గొన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా మా అడుగులు స్థిరపరచండి, మా విశ్వాసాన్ని స్థిరపరచండి. మేము కదలని వారముగా, స్థిరముగా ఉండేవారముగా చేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అడిగిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించి మమ్మల్ని సాధుల నుండి తేక కీడును మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ తోడైయుండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి విక్టర్ ఎమ్మాన్యుల్ గారికి సహవాసం కృతజ్ఞత తెలియజేస్తున్నాను గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్డ్ మెసేజ్ సార్. కుడ్ యూ ప్లీజ్ షేర్ us PPT సార్ విత్ us? Yes, Johnson, I will send it to you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారు అండమాన్లో వాక్య పరిచయ నిమిత్తం వెళ్ళి ఉన్నారు. అయ్య గారు కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు శ్యామల ఆశీర్వాదం అమ్మ గారు బర్త్డే అండి. కుటుంబం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నాము. చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. మీ ఖాళీ సమయంలో మీకు పర్సనల్ టైంలో దయచేసి మన మెసేజెస్ అన్ని రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రతిరోజు విత్ డాడీ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బాబీ రత్నాకర్ అని మీరు సర్చ్ చేయొచ్చండి యూట్యూబ్లో. దయచేసి గమనించవలసింది కోరుచున్నాము. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రేమపూర్వ ఆహ్వానం అండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. 3 o'clockకి మనం ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాము. చక్కగా దేవుని బిడ్డల ద్వారా ఎంతో విజ్ఞాపన ప్రార్థనలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి గ్రూప్లో షేర్ చేయవలసిన కోరుచున్నామండి. చేరొచ్చిన మీ అందరికీ ఉన్నారు.
రేపు దినం తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే. కూడిక ముగించబడిందండి. అందరికి వందనాలు.